వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7710 77720. చూసారుగా ఆ దృశ్యాలు థాయిలాండ్ కంబోడియాకు సంబంధించిన దృశ్యాలండి. ఎంతో ప్రశాంతంగా ఉండే రెండు దేశాలు ఇప్పుడు పచ్చగడ్డ వేస్తే భగ్గుమనేలా ఉంది అక్కడ వాతావరణం. ఇటు భారత్ పాకిస్తాన్ మధ్య యుద్ధం తర్వాత ఏషియాలో అటువంటి యుద్ధం ఇంకోటి కనిపిస్తోందంటే అది ఇదే. థాయిలాండ్ కంబోడియా మధ్య యుద్ధ వాతావరణం. ప్రశాంతంగా ఉండే థాయిలాండ్ కంబోడియా దేశాల మధ్య ఇప్పుడు ఉద్రిక్త వాతావరణం తలెత్తింది. ఈ రెండు బౌద్ధ దేశాలే. అవును, ఈ రెండు కూడా బౌద్ధ దేశాలే. ఈ దేశాల్లో 80% పైగా ప్రజలు బౌద్ధ మతాన్ని అనుసరిస్తారు, ఆచరిస్తారు. అలాంటి రెండు దేశాలు ఇప్పుడు హిందూ దేవాలయం దాని చుట్టూ ఉన్న భూమి కోసం ఢీ అంటే ఢీ అంటున్నాయి. ఒక రకంగా చెప్పాలంటే రెండు దేశాల మధ్య ఇప్పుడు భీకర యుద్ధం జరుగుతోంది. గడిచిన 2 రోజులుగా జరిగిన దాడిలో థాయిలాండ్లో ఏకంగా 11 మంది ప్రాణాలు కోల్పోయారంటే అర్థం చేసుకోవచ్చు. మరణించిన వారిలో చాలా మంది సాధారణ పౌరులే. ఇక కంబోడియా మాత్రం తనకు జరిగిన నష్టం ఆ డీటెయిల్స్ను వెల్లడించలేదు. రెండు దేశాలు ఫిరంగులు, రాకెట్లతో దాడులు చేసుకుంటున్నాయి. థాయిలాండ్ వైమానిక దాడులు కూడా చేస్తుంది. సరిహద్దుల్లోని థాయిలాండ్ ప్రజలు సురక్షిత ప్రాంతాలకు తరలిపోతున్నారు. 1,00,000 మందికి పైగా ఇప్పటికే సరిహద్దు నుంచి ఇతర ప్రాంతాలకు వెళ్ళినట్లు తెలుస్తోంది. మ్యాప్లో చూస్తున్నారుగా, అదే బోర్డర్. అయితే ఆ బోర్డర్కి సంబంధించిన ఇష్యూలోనే ఇప్పుడు ఈ రెండు దేశాలు కూడా కొట్టుకుంటున్నాయి, యుద్ధానికి దారితీస్తాయి. అసలు ఏంటి బోర్డర్, ఏంటి ఆ వివాదం, ఒకసారి మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. థాయిలాండ్ కంబోడియా మధ్య దాదాపు 508 మైళ్ళ సరిహద్దు ఉంది. అంటే 817 కిలోమీటర్ల సరిహద్దు. ఇందులో అత్యధిక భాగాన్ని ఫ్రెంచ్ పాలనలో ఉన్నప్పుడే గుర్తించడం జరిగింది. అయితే ప్రధానంగా ప్రీహ్ విహేర్ ఆలయం, దాని చుట్టూ ఉన్న భూభాగం విషయంలో రెండు దేశాల మధ్య వివాదం మొదలైంది. డాంగ్ క్రిక్ పర్వతాలలో 525 మీటర్ల ఎత్తులో ఈ ఆలయాన్ని నిర్మించారు. ఈ ఆలయాన్ని 12వ శతాబ్దంలో ఖెమర్ పాలకులు నిర్మించారు. ఈ ఆలయంలో శివుడు పూజలు అందుకుంటూ ఉంటాడు. అయితే 1907లో ఫ్రెంచ్ వారు గీసిన మ్యాప్లో ప్రీహ్ విహేర్ ఆలయం కంబోడియా భూభాగంలో ఉన్నట్లు చూపించడం జరిగింది. ఈ మ్యాప్ క్లియర్గా లేదు, అస్పష్టంగా ఉంది అంటూ, మేము ఒప్పుకునేదే లేదంటూ థాయిలాండ్ గట్టిగా వాదించింది. దీనిపై 1962లో అంతర్జాతీయ న్యాయస్థానం స్పష్టమైన తీర్పునిచ్చింది. అయితే ప్రీహ్ విహేర్ ఆలయం కంబోడియాకు చెందుతుంది అంటూ క్లారిటీ ఇచ్చింది ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్. ఈ తీర్పుని థాయిలాండ్ సైతం అంగీకరించినప్పుడు. అయితే కంబోడియా విజ్ఞప్తి మేరకు కంబోడియాకు సంబంధించిన ప్రజలు కూడా అప్పుడు ఆ అంశానికి సంబంధించిన తీవ్రమైన చర్చ జరిగింది. అయితే ఇంట్రెస్టింగ్గా 2008 పరిస్థితికి వచ్చినప్పుడు 2008లో ఈ ఆలయాన్ని యునెస్కో ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తించింది. దీనిని థాయిలాండ్ తీవ్రంగా వ్యతిరేకించింది. ఫ్రెంచ్ వాళ్ళు గీసిన మ్యాప్లో 4.6 చదరపు మైళ్లను కంబోడియా ఆక్రమించుకుందంటూ ఆరోపించింది థాయిలాండ్. వాస్తవానికి ఇక్కడ సరిహద్దులను గుర్తించలేదు. దీంతో తరచూ రెండు దేశాల మధ్య గొడవలు జరుగుతూనే ఉన్నాయి. 2008-2011 మధ్య చాలాసార్లు ఘర్షణకు దారితీస్తుంది ఇక్కడ వాతావరణం. అయితే 2011లో దాదాపు 12 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. బోర్డర్లోని వేలాది మంది ఇళ్లను వదిలి వెళ్ళిపోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ వివాదాల నేపథ్యంలో అంటే 2013లో రెండు దేశాల సరిహద్దుపై ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ అంటే ICJ మరింత క్లారిటీ ఇచ్చింది, మరింత స్పష్టతనిచ్చింది. ఆలయం చుట్టూ ఉన్న భూభాగం కూడా కంబోడియాదే అంటూ స్పష్టం చేసింది ICJ. అయితే ఈ తీర్పుని థాయిలాండ్ మాత్రం అంగీకరించడం లేదు.
తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ యాప్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.